హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యార్న్ ప్యాషన్. ఈరోజు మనము ఈ బ్యూటిఫుల్ అయిన మినీ రోజెస్ తయారు చేద్దాము. ఇవి హోమ్ డెకోర్ ఐటమ్స్ చేసుకోవచ్చు. అంటే టేబుల్ టాప్ ఫ్లవర్ పాట్స్ అట్లాంటివి చేసుకోవచ్చు. కిచెన్ ఇట్లా మినీ రోజెస్తో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. అంతేకాదండి, బొకేస్లో మనం అరేంజ్ చేసుకుని బొకేస్ చేయొచ్చు. ఇంకా గిఫ్టింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ రోజెస్ని గిఫ్ట్ చేస్తే ఎవరైనా సరే ఇంప్రెస్ అయిపోతారు. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసము నేను 4 యార్న్, ఫ్లవర్ కోసము యార్న్ తీసుకున్నాను అండ్ లీవ్స్ కోసము గ్రీన్ కలర్ యార్న్ తీసుకున్నాను. నెక్స్ట్ 3 mm హుక్ తీసుకున్నాను, 3 mm. ఇంకా సిజర్స్, 2 types ఆఫ్ వైర్ తీసుకున్నాము. ఎందుకంటే ఇది లీవ్స్ కోసము కొంచెం సన్నగా ఉన్నది తీసుకోవాలి. అలానే స్టెమ్ కోసము కొద్దిగా లావ్ ఎక్కువగా ఉన్న 2 types ఆఫ్ వైర్స్ తీసుకున్నాను. సిజర్స్, హ్యాండ్ నీడిల్, స్టిచ్ మార్కర్స్. ముందుగా మనము గ్రీన్ కలర్ యార్న్ తీసుకుని ఈ ఫ్లవర్కి ముందు స్టార్టింగ్లో గ్రీన్ కలర్ది శాపిల్ ఉంటుంది కదా, ఈ శాపిల్ చేయడం కోసము స్టార్ట్ చేద్దాము. మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ ఎలా వేయాలి అనేది మన ఛానల్లో డీటెయిల్డ్ వీడియో ఉంది కదా, ఒకసారి దాన్ని రిఫర్ చేయండి. సో మ్యాజిక్ రింగ్ వేసిన తర్వాత మ్యాజిక్ రింగ్ లోపల నుండి మనము సింగిల్ క్రోచెట్ వేస్తాము. ఫస్ట్ క్రోచెట్ వేసినప్పుడు మనము చిన్న స్టిచెస్ వస్తున్నాయి కదా ఇవి, సో మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఫస్ట్ సింగిల్ క్రోచెట్లో మార్కర్ పెట్టుకుంటాం, స్టిచ్ మార్కర్ పెట్టుకుని ఇప్పుడు 6 సింగిల్ క్రోచెట్, ఫస్ట్ రోలో 6 సింగిల్ క్రోచెట్ వేస్తాము. మ్యాజిక్ రింగ్లో 6 సింగిల్ క్రోచెట్ వేసి ఈ యార్న్ని, టైల్ అండ్ యార్న్ని దగ్గరికి లాగాము అంటే బేసిక్ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసి అదే ప్లేస్ నుండి స్లిప్ స్టిచ్తో ఫస్ట్ రోని క్లోజ్ చేస్తాము. స్లిప్ స్టిచ్ ఎలా వేయాలి అనేది కూడా మన లాంగ్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఇప్పుడు ఒక్క చైన్ వేసి సెకండ్ రోని స్టార్ట్ చేస్తాము. ఈ ఫస్ట్ మనం సింగిల్ స్టిచ్ వేసినప్పుడు స్టిచ్ మార్కర్ మరలా మనము గుర్తుగా పెట్టుకుంటాము. ఇప్పుడు ఒక్కొక్క ఫస్ట్ రోలో ఉన్న సింగిల్ స్టిచ్లో 2 చొప్పున మనము సెకండ్ రో కోసము సింగిల్ క్రోచెట్ వేస్తూ వెళ్తాము. అంటే మనకి మొత్తము 12 సింగిల్ క్రోచెట్ ఈ సెకండ్ రోలో వస్తాయన్నమాట. ఇలా మనము 12 సింగిల్ క్రోచెట్ వేసిన తర్వాత స్లిప్ స్టిచ్తో మరలా సెకండ్ రోని కూడా అలానే క్లోజ్ చేస్తాము. స్టిచ్ మార్కర్ తీసేసి ఆ ప్లేస్లో మనము హుక్ని ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేస్తాము. ఇప్పుడు మరలా ఒక చైన్ వేసి థర్డ్ రో కూడా స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ సింగిల్ స్టిచ్లో మరలా గుర్తు కోసము స్టిచ్ మార్కర్ పెట్టుకుని ఇప్పుడు సెకండ్ రోలో వేసిన అన్ని సింగిల్ స్టిచెస్లో నుండి డబల్ వేయము. ఫస్ట్ స్టిచ్లో 2 సింగిల్ స్టిచ్ వేస్తాము, తర్వాత ఒక్క సింగిల్ స్టిచ్లో ఒక్క సింగిల్ స్టిచ్ వేస్తాము, మరలా నెక్స్ట్ ఒక సింగిల్ స్టిచ్లో 2 times సింగిల్ స్టిచ్ వేస్తాము. అంటే 1 2 ఒకే సింగిల్ స్టిచ్లో 2 times, మరలా 1 time, మరలా 2 times. ఇలా మనము రౌండ్ కంప్లీట్ అవ్వడానికి 18 సింగిల్ స్టిచ్ వస్తాయి. అంటే 6 ఫస్ట్ రోలో 6 సింగిల్ స్టిచ్, సెకండ్ రోలో 12 అండ్ థర్డ్ రోలో 18 సింగిల్ స్టిచ్ వస్తాయన్నమాట. సర్కిల్ మనం ఇంక్రీజ్ చేయడానికి అలా పెంచుకుంటూ కౌంట్ నెంబర్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా కౌంట్ చేసుకుంటూ సింగిల్ స్టిచ్ వేసి స్లిప్ స్టిచ్తో రోని ఫినిష్ చేస్తాము. బేస్ సర్కిల్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మనము ఈ పెటల్స్ లాంటివి వేద్దాము. దీనికోసము 5 చైన్స్ వేయాలి. 5 చైన్స్ వేసిన తర్వాత ఫస్ట్ చైన్ని స్కిప్ చేసి సెకండ్ చైన్లో సింగిల్ స్టిచ్, తర్వాత హాఫ్ డబుల్ క్రోచెట్, తర్వాత డబుల్ క్రోచెట్, ఆ తర్వాత ట్రిపుల్ క్రోచెట్. ఇలా మనము హైట్ ఇంక్రీజ్ చేసుకుంటూ మనము దీన్ని తయారు చేస్తాము. ఇప్పుడు దీనికి ఈ బేస్ సర్కిల్కి జాయిన్ చేయడం కోసము 2 చైన్స్ లీవ్ చేసి థర్డ్ చైన్లో మనం దీన్ని స్లిప్ స్టిచ్తో జాయిన్ చేస్తామన్నమాట. అప్పుడు ఒక మనకి పెటల్ షేప్లో వస్తుంది. మరలా మనము 5 చైన్స్ వేస్తాము. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో సింగిల్ స్టిచ్ వేస్తాము, తర్వాత నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోచెట్ వేస్తాము, తర్వాత డబుల్ క్రోచెట్ వేస్తాము, 2 times యార్న్ వచ్చేస్తాము, తర్వాత 3 times యార్న్ వచ్చేసి ట్రిపుల్ క్రోచెట్ వేస్తాము. దీనిని బేస్ సర్కిల్కి జాయిన్ చేయడం కోసము 2 చైన్స్ లీవ్ చేసి థర్డ్ వన్లో స్లిప్ స్టిచ్తో మనము జాయిన్ చేస్తాము. మరలా ఇంకొక పెటల్స్ 5 చైన్స్ వేసి ఇంకొక పెటల్ స్టార్ట్ చేస్తాము. ఇలానే మొత్తము 6 పెటల్స్ మనము
ఈ ఫుల్ సర్కిల్కి సరిపోతాయి అన్నమాట. 6 పెటల్స్ వస్తాయి. ఈ 6 పెటల్స్ వేయడం కోసము వీడియోని కొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఇలా మనము 6 పెటల్ వేసిన తర్వాత ఫస్ట్ పెటల్ దగ్గర ఉన్న స్టార్టింగ్ చైన్లో మనము స్లిప్ స్టిచ్తో ఫినిష్ చేస్తాము. ఇప్పుడు యార్న్ని వెంటనే కట్ చేయకుండా మనము స్టెమ్ కోసము థిక్గా ఉన్న వైర్ తీసుకున్నాం కదా, దానికంటే ఒక 3-4 టైమ్స్ ఎక్కువ ఉండేలాగా యార్న్ని తీసుకుని అప్పుడు కట్ చేయాలి. దానిని మనం సేపలు చేసిన దానికి ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పుకుని ముడి వేసేసి సెక్యూర్ చేసేసుకుంటాము. అండ్ మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న వైర్ని చుట్టడానికి యూజ్ అవుతుందన్నమాట. దీనిని మనం చేసిన శాపిల్కి సెంటర్ మ్యాజిక్ రింగ్ ఉంది కదా, దాని నుండి బయటకు తీస్తాము. దీనిని ఇలా పక్కకి ఉంచి తర్వాత మనము లీవ్స్ తయారు చేద్దాము. లీవ్స్ తయారు చేయడం కోసము మనము మరలా ఫౌండేషన్ చైన్ స్టార్ట్ చేస్తాము. 7 చైన్స్ వేస్తాము. మొత్తము 7 చైన్స్లో లాస్ట్ ఒక చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి మనము ఫస్ట్ సింగిల్ క్రోచెట్ కుడతాము, తర్వాత హాఫ్ డబుల్ క్రోచెట్, తర్వాత డబుల్ క్రోచెట్ కుడతాము. ఈ డబుల్ క్రోచెట్ 2 టైమ్స్ కుడతాము. దీనివల్ల మనకి లీఫ్ అనేది వెడల్పు వస్తుందన్నమాట. మరలా హాఫ్ డబుల్ క్రోచెట్, మరలా సింగిల్ క్రోచెట్. ఇలా లీఫ్కి 1 సైడ్ అనేది మనము అన్ని స్టిచెస్ వేసాము. ఇప్పుడు సెకండ్ సైడ్కి ఫ్లిప్ అవ్వాలన్నమాట. దీనికోసము ఫస్ట్ చైన్లో మనం సింగిల్ క్రోచెట్ వేసిన తర్వాత ఒక్క చైన్ వేసి మరలా అదే హోల్లో నుండి ఇంకొక సింగిల్ క్రోచెట్ వేసి నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోచెట్కి ఆపోజిట్లో హాఫ్ డబుల్ క్రోచెట్, 2 డబుల్ క్రోచెట్స్కి ఆపోజిట్లో మరలా 2 టైమ్స్ డబుల్ క్రోచెట్, తర్వాత హాఫ్ డబుల్ క్రోచెట్, సింగిల్ క్రోచెట్. ఇలా లీఫ్కి ఫౌండేషన్ చైన్కి 2 సైడ్స్ కూడా మనము లీఫ్కి కావాల్సిన స్టిచెస్ అన్నీ వేస్తాము. ఇప్పుడు ఈ వైర్ని ఇన్సర్ట్ చేస్తూ ఈ లీఫ్కి సెకండ్ రో అనేది స్టార్ట్ చేస్తాము. ఈ వైర్ని ఓవర్లాప్ చేసుకుంటూ ఒక చైన్లో నుండి ఒక సింగిల్ స్టిచ్ తీసుకుంటూ, అంటే ఎక్స్ట్రా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఒక చైన్లో నుండి ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటూ లీఫ్ మొత్తము చుట్టూ రౌండ్ మనం అల్లుకుంటూ వచ్చేస్తాము. ఈ వైర్ అనేది మనము సింగిల్ స్టిచ్ వేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, ఏమీ కనిపించదు అసలు. కార్నర్కి వచ్చినప్పుడు కూడా వైర్ని ఓవర్లాప్ చేస్తూ ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాము. ఇక ఇప్పుడు లాస్ట్ స్టిచ్ దగ్గరికి వచ్చాం కదా, ఇప్పుడు ఒక చైన్ వేసుకుంటూ వైర్ యొక్క 2 ఎడ్జెస్ని సెంటర్ చేసుకుంటూ ఈ మనం గ్రీన్ యార్ని కొంచెం ఎక్కువగా ఉంచుకుని కట్ చేసుకున్నాము, దీన్ని ఓవర్లాప్ చేసుకుంటూ చుట్టేసుకుంటాము. అంటే వైర్ అనేది కనిపించకుండా అది ఒక స్టెమ్ లాగా ఆ వైర్కి గ్రీన్ యార్న్తో చుట్టేస్తాము. ఇలానే 2 లీవ్స్ మనం తయారు చేసుకుని పక్కకు పెట్టుకుందాము. ఇక ఇప్పుడు ఫ్లవర్ అనేది తయారు చేద్దాం. మనము రోజ్ ఫ్లవర్ కోసము ముందుగా మనము స్లిప్ నాట్తో స్టార్ట్ చేసి చైన్ వేస్తాము. 20 చైన్స్, 1 2 3 4 5 6 ఇలానే మనము 20 చైన్స్ వరకు. ఇప్పుడు 3 చైన్స్ స్కిప్ చేసి 4th చైన్లో మనము డబల్ క్రోచెట్ వేస్తాము. 3 చైన్స్తో ఒక డబల్ క్రోచెట్ కౌంట్ వస్తుంది, ఇంకొక డబుల్ క్రోచెట్ 2 డబుల్ క్రోచెట్ ఒక చైన్లో వేసాము మనము. తర్వాత నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోచెట్ వేస్తాము. అంటే ఒకే చైన్లో 2 డబుల్ క్రోచెట్ చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రతి చైన్లో 2 టైమ్స్ డబల్ క్రోచెట్ వేసుకుంటూ మొత్తం చైన్స్ కంప్లీట్ చేస్తాం.
ఇలా మనము అన్ని చైన్స్లో 2 డబుల్ క్రోచెట్ వేసుకుంటూ వస్తాము. అంటే మొత్తం మనకి 34 డబుల్ క్రోచెట్ ఈ రోలో వస్తాయన్నమాట. సెకండ్ రోలో 34 డబుల్ క్రోచెట్ ఈ రో ఫినిష్ చేసి థర్డ్ రో కోసము ఫ్లిప్ చేస్తాము. థర్డ్ రోలో ప్రతి ఒక్క స్టిచ్లో ఒక్క సింగిల్ స్టిచ్ చొప్పున, అంటే అన్నీ 34 సింగిల్ స్టిచ్ వేసుకుంటూ థర్డ్ రో మొత్తము కూడా ఒక స్టిచ్కి ఒక స్టిచ్, ఒక్క డబుల్ క్రోచెట్లో ఒక సింగిల్ స్టిచ్, అలాగా మనం థర్డ్ రో మొత్తము ఈవెన్గా స్ట్రైట్గా వేసేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా క్రోచెట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనం చేసుకోవడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇప్పుడు థర్డ్ రో ఫినిష్ అయ్యింది. దీని తర్వాత మనము లాస్ట్ రోలో పెటల్స్ వేస్తాము. రోజ్ ఫ్లవర్కి పెటల్స్ వేస్తాము. దీనికోసము ఫస్ట్లో సింగిల్ స్టిచ్ వేస్తాము. సెకండ్ స్టిచ్ని స్కిప్ చేసి థర్డ్ స్టిచ్లో మనము 6 టైమ్స్ డబుల్ క్రోచెట్ వేస్తాము. ఇలా మనం డబుల్ క్రోచెట్ 6 టైమ్స్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టిచ్ స్కిప్ చేసి నెక్స్ట్ ఉన్న స్టిచ్లో స్లిప్ స్టిచ్తో బయటకు తీస్తాం. అంటే యార్న్ ఓవర్ చేయకుండా స్లిప్ స్టిచ్ వేస్తాము. తర్వాత సేమ్ ప్రొసీడ్ అవుతాము. అంటే ఒక స్టిచ్ స్కిప్ చేసి తర్వాత 6 డబుల్ క్రోచెట్ వేసి మళ్ళీ ఒకటి స్కిప్ చేసి నెక్స్ట్ దానిలో స్లిప్ స్టిచ్. ఇలా ఈ రో మొత్తము కూడా వరుసగా పెటల్స్ అన్నీ వేస్తాము. ఇలా మనము ఈ రోలో ఉన్న అన్ని పెటల్స్ని ఫినిష్ చేస్తాము. ఫినిష్ చేసిన తర్వాత లాస్ట్ స్టిచ్ స్కిప్ చేసి లాస్ట్ స్టిచ్లో ఒక స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత ఒక చైన్ వేసి యార్న్ని కట్ చేసేస్తాము. ఇప్పుడు 2 ఎడ్జెస్ మనకి టెయిల్ ఎండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి లోపలికి తీసుకుని టైట్గా ముడి వేసి సెక్యూర్ చేసేస్తాము. అండ్ ఎడ్జెస్ని కట్ చేసేస్తాము. ఇట్లా లోపలికి ఇన్సర్ట్ చేసేస్తే తర్వాత మనకి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. నీట్గా కట్ చేసుకొని ట్రిమ్ చేసేస్తారు. ఇక అసెంబుల్ టైం. ఇప్పుడు అన్ని పార్ట్స్ని మనము ఒక్క దగ్గరికి రోజ్ ఫ్లవర్ షేప్కి తీసుకొస్తామన్నమాట. దీనికోసము గ్లూ గన్తో ఫస్ట్ పెటల్ బ్యాక్ సైడ్కి పట్టుకుని మనము సెంటర్లో ఒకసారి దీన్ని గమ్ పెట్టి థిక్ వైర్ తీసుకున్నాం కదా, స్టెమ్ కోసం తీసుకున్న థిక్ వైర్కి గమ్తో మనం కుట్టిన ఈ రోజ్ పెటల్స్తో గట్టిగా ఒక నిమిషం పట్టుకున్నాము అంటే ఇది స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఫౌండేషన్ చైన్ వేసాం కదా మనము బేసిక్ లైన్, అక్కడ గమ్తో పేస్ట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా పేస్ట్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుతూ, అంటే కింద మనకి దగ్గరగా రావాలి, పెటల్స్ దగ్గర కొంచెము వెడల్పుగా స్ప్రెడ్ అయినట్లుగా మనము దీన్ని చుట్టుకుంటూ ఫ్లవర్ మొత్తాన్ని
చుట్టేస్తాము. ఈ గమ్తో స్టిక్ చేసేసుకుంటున్నాము. ఇక ఇప్పుడు గ్రీన్ కలర్ది మనం సేపిల్ చేసుకున్నాం కదా, దీనిని ఈ వైర్ లోపల నుండి ఇన్సర్ట్ చేస్తూ ఫ్లవర్ చుట్టూ గమ్తో పేస్ట్ చేసి ఈ శాపిల్కి ఉన్న లీవ్స్కి కూడా కొద్దిగా లాస్ట్ చివరి ఎడ్జ్ వరకు కాకుండా కొద్దిగా వదులుతూ మధ్య నుండి గమ్తో పేస్ట్ చేసి ఒకసారి ఇలా మనం గట్టిగా పట్టుకున్నాము అంటే అది గమ్ పెట్టినంత స్టిక్ అయిపోతుంది. సో ఫ్లవర్కి చుట్టూ కూడా శాపిల్ అనేది నీట్గా ఇట్లా పేస్ట్ చేసేసుకుంటాము. తర్వాత స్టెమ్కి కూడా ఈ గ్రీన్ కలర్ యార్న్ మనం ఎక్స్ట్రాగా ఉంచి కట్ చేసుకున్నాం కదా, దానితో రోల్ చేసుకుంటూ మధ్యలో మనకి ఎక్కడైతే లీవ్స్ పెడితే బాగుంటుంది అనేసి కొద్దిగా ఒక 2 ఇంచెస్ కిందకి వచ్చినప్పుడు ఒక లీఫ్, ఇంకొక 1/2 ఇంచ్ తర్వాత ఇంకొక లీఫ్, ఇట్లా మనము 2 లీవ్స్ని పెట్టుకుంటూ గమ్తో స్టిక్ చేసుకుంటూ ఈ గ్రీన్ కలర్ యార్న్ని నీట్గా ఇలా మనము ఈ బ్యూటిఫుల్ అయిన రోజ్ ఫ్లవర్ని రెడీ చేసుకున్నాము. ఈ రోజ్ ఫ్లవర్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.